మీకు విషయం తెలుసా, డబ్బులు ఎవరికి ఒట్టిగానే రావు కదా, తెలియాల్సిన అవసరం లేదు. అందరు కష్టపడే సంపాదించుకుంటున్నారు కాబట్టి 100% తెలుసు. అవునా? నాటకాలు వద్దు. ఏం నాటకాలు అంటే ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకొని అప్పు తీసుకొని మళ్ళీ ఇవ్వకుండా అలా చీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నమ్మి ఇచ్చినప్పుడు ఇవ్వాలి. ఇవ్వకండి, నష్టమేం లేదు. మీకు ఏ రకంగా పోవాలో మళ్ళీ ఆ రకంగానే పోతుంటే అది మీరు గమనించుకోరు అంతే. ఏంటి అని అంటే ఎలా అంటే హాస్పిటలైజ్ అవ్వడము, ఇంకేదన్నా ప్రాబ్లము, మీ దగ్గర నుంచి ఏదైనా ఐటమ్ పోవడము, ఇలాంటివి అవుతుంటాయి. డబ్బులే పోవాలని ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హాస్పిటలైజ్ అవుతారు, ఏవో అనారోగ్యాలు అవి ఇవి, ఆ కారణంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే కదా. సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ టాపిక్ ఏంటి అని అంటే వాళ్ళు ఇప్పుడు మీరున్నారు, ఫుల్గా సంపాదిస్తున్నారు, పిచ్చ కోట్లు లెక్కలే లేవు అనుకోండి. అక్కడ మీకు ఏం చెట్లు లేవు కదా, తెంపుకోవట్లేదు కదా, డబ్బులు కష్టపడుతున్నారు కదా. అంటే ఏసీలో తిని కూర్చొని పడుకోగానే పైసలు వచ్చి మీ జేబులో పడతలేవు కదా, అకౌంట్లలో. సో కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి. డబ్బులు మనకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నా లేకున్నా ఎవరికైనా డబ్బులు ఇంపార్టెంటే. 1 రూపీ కష్టపడితేనే వస్తాయి. 1 రూపీతోనే వందలు, వేలు, లక్షలు, కోట్లు. అవునా? సో ఇక్కడ అనవసరంగా ఎవరి రూపాయి తినకండి. అప్పుగా తీసుకుంటే ఇచ్చేసేయండి, మెల్లిమెల్లిగా అయినా సరే. అనవసరంగా తీసుకోకండి, కర్మలో మిగిలిపోతారు. మళ్ళీ పోని 10,000 అప్పు తీసుకున్నారు అనుకోండి, ఆ 10,000 పోతాయని అనుకోకండి, దానికి వేరేట్లు కూడా పోవచ్చు కదా. ఎందుకంటే ఇంకొకరు మనసు మీద వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివన్నీ చేయకండి. ఇంకొకరు మనసు కొట్టకండి. అందరికీ ఇంపార్టెంటే 1 రూపీ. సో జాగ్రత్త.